Good morning, all. Today I am starting Unit 2, that is Operations Management. Operations Management. So, before we are going to start this unit, first we know what are the different operations in the factory or the organization. So, generally, organizations are two types in general, and that means on the services and ప్రొడక్షన్ బేస్డ్. సో మనకి జనరల్గా ఆర్గనైజేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే కొన్ని సర్వీస్ బేస్ మీద ఉంటాయి, కొన్ని ప్రొడక్షన్ బేస్ మీద ఉంటాయి. సో ఇన్ ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్ దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు ద కస్టమర్స్, దెర్ ఈజ్ నో ప్రొడక్ట్స్. Suppose if you are taking an example, banking and LIC and some software consultancies, so these are all comes under service based companies. So service based companies లో మనకి ఏంటంటే మెయిన్గా సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో అంటే అక్కడ ఎటువంటి ప్రొడక్ట్స్ అమ్మరు. అంటే ఇప్పుడు సపోజ్ బ్యాంక్కి వెళ్ళారనుకోండి, దే ఆర్ ప్రొవైడింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్. యూ డిపాజిట్ ద మనీ అండ్ యూ విత్డ్రా ద మనీ అండ్ యూ టేక్ ద చెక్స్ అండ్ టేక్ ద డిడీస్ అండ్ సంథింగ్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్. సో ఎల్ఐసి తీసుకోండి, ఎల్ఐసిలో మీరు ఎల్ఐసి మీకు ఆఫర్ చేసిన ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. సో దే ఆర్ ప్రొవైడింగ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. సో అక్కడ మీకు ఎటువంటి ప్రొడక్ట్స్ ఉండవు కాబట్టి అక్కడ పెద్దగా మీకు ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఆపరేషన్స్ అంటే ఏంటంటే అక్కడ క్యాష్ డిపాజిట్ చేయటం, క్యాష్ విత్డ్రా చేసుకోవటం. ఓకేనా? సో ఇవి మాత్రమే మీకు అక్కడ ఆపరేషన్స్ అనమాట, అంత మించి పెద్దగా ఏమి ఉండవు. సో అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అక్కడ. అదే మీరు కమింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్ బేస్డ్ సెక్టార్. సో ప్రొడక్షన్ బేస్డ్ సెక్టార్లో మీరు డైలీ మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సో ఎండింగ్ వరకు కూడా మొత్తంగా మనకు ఓన్లీ అక్కడ ప్రొడక్షన్ అనేది ఎప్పుడు డైలీ ఏదో జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటంటే మనకు అక్కడ ప్రొడక్ట్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. సో కాబట్టి ప్రొడక్ట్ అనేది తయారవుతుందంటే దెర్ ఈజ్ ఆపరేషన్స్. అర్థమైందా? అంటే రా మెటీరియల్ తీసుకున్న దగ్గర నుంచి ఫైనల్గా ప్రొడక్ట్ తయారై మన దగ్గరికి వచ్చేవాడుకు దేర్ ఈజ్ ఇన్ బిట్వీన్ దేర్ ఈజ్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్. ఓకేనా? సో మనకు అక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనకి పెర్ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి మనం అన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. సో operations management refers to the administration of best business practices in order to achieve the maximum levels of effectiveness and efficiency in terms of the use of company resources. సో మనం ఈ ఆపరేషన్స్ మనకి జరిగేటువంటి ఎన్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనే వాటిని మనం మెయింటైన్ చేయాలి జాగ్రత్తగా. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ రిఫర్స్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద మ్యాక్సిమం లెవెల్స్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ కంపెనీ రిసోర్సెస్. అంటే ఎక్కడైతే మనకి ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుందో అప్పుడు మనం అచీవ్ ద మ్యాక్సిమం లెవెల్స్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ, అప్పుడు మనం మ్యాక్సిమం ఎఫెక్టివ్నెస్ని తర్వాత మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీని మనం గెయిన్ చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ కంపెనీ రిసోర్సెస్. అంటే మనం దేని పరంగా? కంపెనీ రిసోర్సెస్ పరంగా. అంటే మన కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ని మనం ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మ్యాక్సిమం లెవెల్ వరకు మనం యూజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. దీస్ ఇంక్లూడ్స్
the proper management of materials, machinery, technology and labor to produce high quality goods and services that will benefit the company. సో దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ ఏంటి అన్నాడు, ద ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ మెటీరియల్స్. సో మెటీరియల్స్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. ఇవన్నీ మనకి ఏంటి, ఇన్పుట్స్ అనమాట. ఓకేనా. సో వీటన్నిటి మనం ఏమంటాం, ఇన్పుట్స్ అంటాం. సో మెషినరీ, అదేవిధంగా టెక్నాలజీ, లేబర్. సో వీటన్నిటిని ఎప్పుడైతే మనం ప్రాపర్గా మేనేజ్ చేస్తామో వీఆర్ గెటింగ్ హై క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్. అప్పుడు మనం హై క్వాలిటీ అండ్ గూడ్స్ని, సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. దట్ విల్ బెనిఫిట్ ద కంపెనీ. దానివల్ల మనకి ఏంటంటే కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఆల్ దోస్ కాంపోనెంట్స్ మస్ట్ బి మేనేజ్డ్ ప్రాపర్లీ. అదేవిధంగా అన్ని కాంపోనెంట్స్ను కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఫ్రమ్ ద స్ట్రాటజిక్ ప్లానింగ్ స్టేజ్, ద ఇంప్లిమెంటేషన్ స్టేజ్, ప్రొడక్షన్ సూపర్విజన్ అండ్ ద ఫైనల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ ఫ్యూచర్ ఇన్నోవేషన్స్. సో ఇది ఎలా ఉంటుంది, ఫస్ట్ స్ట్రాటజిక్ ప్లానింగ్ స్టేజ్ అంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటనేది ప్లానింగ్ స్టేజ్. తర్వాత ద ఇంప్లిమెంటేషన్ స్టేజ్, మనం ఏదైతే ప్లాన్ రెడీ చేసుకున్నామో ఆ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం, అది నెక్స్ట్ స్టేజ్. తర్వాత ప్రొడక్షన్ సూపర్విజన్, సో ప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం సూపర్వైజ్ చేయటం. అండ్ ద ఫైనల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ ఫ్యూచర్ ఇన్నోవేషన్స్, అదేవిధంగా ఫైనల్గా మనకు వచ్చినటువంటి అవుట్కమ్ ఏంటి అనేది మనం చూసుకుని వీటన్నిటిని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో దట్ ద కంపెనీ రిమైన్స్ ప్రాఫిటబుల్ అండ్ కాంపిటేటివ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఎప్పుడైతే ఇవన్నీ మనం ప్రాపర్గా చేస్తామో అప్పుడే మన మనం మన కంపెనీ మనం ఉన్నటువంటి ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఉంటుంది, మనం ఇంకోళ్ళ కాంపిటీషన్ ఇవ్వగలుగుతాం, అదేవిధంగా ప్రాఫిట్లో ఉంటాం, అంటే లాభాల్లో ఉంటాం అనమాట. అంటే వేరొకళ్ళ కాంపిటీషన్ ఇవ్వగలుగుతాం, దాంతోపాటుగా మనకి లాభాలు కూడా వస్తాయి. ఆపరేషన్స్ మేనేజర్స్ హ్యావ్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డీలింగ్ విత్ స్ట్రాటజైజింగ్, ఫోర్కాస్టింగ్ అండ్ ఓవర్సీయింగ్ డైలీ ప్రాసెసెస్. కాబట్టి ఆపరేషన్స్ మేనేజర్స్కి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో డీలింగ్ విత్ స్ట్రాటజైజింగ్, సో ఈ ఆపరేషన్స్ని డీల్ చేయటం కానివ్వండి, స్ట్రాటజిక్గా వాటిని స్ట్రాటజిక్గా వాటిని ప్లాన్ చేసుకోవటం కానివ్వండి, ఫోర్కాస్టింగ్ అంటే ఏం జరగబోతుంది, దీనివల్ల వచ్చే రిజల్ట్ అనేది మనకి ఒక ముందు చూపు అనేది ఉండాలి. అండ్ ఓవర్సీయింగ్ డైలీ ప్రాసెస్, విధంగా డైలీ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అన్నిటిని కూడా కంపల్సరీ వాటి మీద కూడా మానిటరింగ్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్? సో దీనికి సంబంధించి 10 ప్రిన్సిపల్స్ మనకి చెప్పారు. సో there are 10 principles of operations management that should be applied by operations managers. సో మనకి 10 ప్రిన్సిపల్స్ చెప్తున్నారండి. ఆ 10 ప్రిన్సిపల్స్ ఈ ఆపరేషన్స్ మేనేజర్ ఖచ్చితంగా పాటించాలి. ఎవరైతే ఈ ఆపరేషన్స్ని మానిటర్ చేస్తున్నారో ఆపరేషన్స్ మేనేజర్ అవచ్చు, లేదంటే ఇన్ఛార్జ్ ఎవరైనా కావచ్చు, దట్ పర్సన్ క్లియర్లీ ఫాలో these 10 principles. So these principles were first presented by Randall Sheffer. సో ఈ ప్రిన్సిపల్స్ని మనకు మొట్టమొదటిసారిగా చెప్పిన వాళ్ళు ఎవరంటే ర్యాండర్ షెఫెల్. ఓకేనా. సో ర్యాండర్ షెఫెల్ అని ఆయన మొట్టమొదటిసారిగా మనకి ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్, ఆయన ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజర్గా పనిచేసినప్పుడు ఆయన వర్క్ ఎక్స్పీరియన్స్లో భాగంగా ఈజ్ ఐడెంటిఫైడ్ సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఇన్ ద ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఆయన మనకి తెలియజేయడం జరిగింది. అండ్ ఆయన ఇండస్ట్రీ ఫిలాసఫర్, ఆయన అదేవిధంగా ఇండస్ట్రీ ఫిలాసఫర్ కూడా, అండ్ రెగ్యులర్ స్పీకర్ ఎట్ కాన్ఫరెన్సెస్. దాంతోపాటుగా ఆయన కాన్ఫరెన్సెస్లో కూడా, చాలా కాన్ఫరెన్సెస్లో రెగ్యులర్ స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది. సో ఆర్గనైజ్డ్ బై ఏపీఐసిఎస్. సో ఏపీఐసిఎస్ అంటే అసోసియేషన్ ఆఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో దాంట్లో ఆయన చాలా కాన్ఫరెన్సెస్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది, దాంట్లో ఆయన స్పీచెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆయన చెప్పినటువంటి ప్రిన్సిపల్స్లో ఫస్ట్ ప్రిన్సిపల్ రియాలిటీ. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ రియాలిటీ. సో రియాలిటీ అంటే వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మనం ఏం చెప్పినా కూడా దట్ షుడ్ బి రియల్, అంటే మనం దాన్ని రియల్గా దాన్ని అప్లై చేయగలగాలి. సో ఆపరేషన్ మేనేజర్స్ మస్ట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్, నాట్ టెక్నిక్స్, బికాస్ దెర్ ఆర్ నో టూల్స్ దట్ ప్రొవైడ్ యూనివర్సల్ సొల్యూషన్స్. సో ఇప్పుడు కూడా ఆపరేషన్స్ మేనేజర్స్ అనే వ్యక్తి ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
నాట్ టెక్నిక్స్ మీద కాదు. టెక్నిక్స్ అనేది ఓన్లీ మనకి దేర్ ఆర్ నో టూల్స్ దట్ ప్రొవైడ్ యూనివర్సల్ సొల్యూషన్స్. బట్ టెక్నిక్స్ అనేది ఎప్పుడు కూడా టెక్నిక్స్ అండ్ టూల్స్ అనేవి ఏది కూడా మనకి 100% సొల్యూషన్స్ అనేవి ఇవ్వలేవు, యూనివర్సల్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయలేవు మనకి. కాబట్టి ఫస్ట్ మనం ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. అదేవిధంగా టెక్నిక్స్ టూల్స్ అనే వాటిని పక్కన పెట్టేయాలి. సో తర్వాత ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఆర్గనైజేషన్. సో ప్రాసెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో మనకి ప్రాసెసెస్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ తోటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ బి ప్రెడిక్టబుల్ అండ్ కన్సిస్టెంట్. సో మనకి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఖచ్చితంగా ప్రెడిక్టబుల్ అయి ఉండాలి, ఊహించగలిగింది అయి ఉండాలి, అదేవిధంగా కన్సిస్టెంట్ స్థిరంగా ఉండాలి. ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద సేమ్ అవుట్కమ్ ఇన్ ప్రాఫిట్స్. అప్పుడు మాత్రమే మనం ప్రాఫిట్స్లో సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్కమ్స్ అనేది మనం అచీవ్ చేయగలుగుతాం. తర్వాత నెక్స్ట్ ప్రిన్సిపల్ ఫండమెంటల్స్. సో ఫండమెంటల్ ఈజ్ ద నెక్స్ట్ ప్రిన్సిపల్. సో ఆపరేషన్స్ మేనేజర్స్ మస్ట్ నో హౌ టు కంప్లై విత్ ఆల్ బేసిక్ ఫండమెంటల్స్ బికాస్ దిస్ ఈస్ ద కీ టు ప్రొడక్షన్ సక్సెస్. సో ఆపరేషన్స్ మేనేజర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మస్ట్ నో హౌ టు కంప్లై విత్ ఆల్ బేసిక్ ఫండమెంటల్స్. అంటే బేసిక్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఒక అవగాహన అనేది ఉండాలి, బాగా తెలుసుకుని ఉండాలి. బికాస్ దిస్ ఈస్ ద కీ టు ప్రొడక్షన్ సక్సెస్. సో ప్రొడక్షన్ అనేది సక్సెస్ అవ్వాలంటే మన కీ పాయింట్ ఏంటంటే ఫండమెంటల్స్ మీద మంచి పట్టు ఉండాలి, అవగాహన ఉండాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ ద యాక్యురసీ ఆఫ్ ఇన్వెంటరీ డేటా. ఓకే, సో అప్పుడు మాత్రమే మనకి ఇన్వెంటరీ డేటా మనకి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ ద యాక్యురసీ ఆఫ్ ఇన్వెంటరీ డేటా. సో మన ఇది ఫండమెంటల్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ దాంట్లో మనకి ఇన్వెంటరీ డేటా ఏదైతే ఉందో అది మనకి యాక్యురేట్గా ఉండాలి. సో బీఓఎమ్స్ అండ్ అదర్ జనరల్ టాస్క్స్ టు అచీవ్ ద డిజైర్డ్ రిజల్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి మన జనరల్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ డిజైర్డ్ రిజల్ట్స్ని మనం అచీవ్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్తా ఉన్నాడు. సో తర్వాత అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ అంటే ఏంటంటే తెలిసింది మీ అందరికీ ఏంటంటే బాధ్యతగా ఉండటం. సో ఇది దానికి మనం జవాబుదారీ అంటారు. సో మనం ఆన్సర్ చేయాల్సింది మనమే, సో దానికి బాధ్యత తీసుకోవటం, ఇట్స్ లైక్ రెస్పాన్సిబిలిటీ. సో మేనేజర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు సెట్ రూల్స్ అండ్ మెట్రిసెస్. సో కాబట్టి ఇక్కడ మేనేజర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు సెట్ రూల్స్ అండ్ మెట్రిసెస్. మేనేజర్స్ అనే వాళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దీంట్లో టు సెట్ రిజల్ట్స్ అండ్ మెట్రిసెస్. సో మనం రూల్స్ మెట్రిసెస్ అనేదాన్ని మనం మేనేజర్స్ అనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. డిటర్మైన్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ దేర్ సబార్డినేట్స్. అదేవిధంగా వాళ్ళ సబార్డినేట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది కూడా డిటర్మైన్ చేస్తారు. అండ్ రెగ్యులర్లీ చెక్ ఇఫ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్. అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ అనేది అచీవ్ అవుతున్నాయా లేదనేది రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉంటారు. అంటే రూల్స్ని ఫ్రేమ్ చేయటం, మెట్రిసెస్ కొలమానాలని నిర్ధారించడం, తర్వాత డిటర్మైన్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ దేర్ సబార్డినేట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని డిటర్మైన్ చేయటం, అండ్ రెగ్యులర్లీ చెక్ ఇఫ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్. అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ అనేది అచీవ్ అవుతున్నాయి అనేది రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద అకౌంటబిలిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వేరియన్స్. సో వేరియన్స్ ఆఫ్ ప్రాసెసెస్ హ్యాస్ టు బి ఎంకరేజ్డ్ బికాజ్ ఇఫ్ మేనేజ్డ్ ప్రాపర్లీ డిఫరెన్సెస్ కెన్ బి సోర్స్ ఆఫ్ క్రియేటివిటీ. సో ఇప్పుడు వేరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు. అంటే ఒకళ్ళు చేసేదానికి ఇంకోళ్ళు చేసేటువంటి పనికి రెండింటికి మధ్య వేరియన్స్ అనేది ఉంటేనే ఒకళ్ళు చేసే పనికి ఇంకోళ్ళు చేసే పనికి మధ్య డిఫరెన్సెస్ ఏంటనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఆ డిఫరెన్సెస్ అనేది మనకి తెలిస్తేనే మనం ఏదైనా అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఎదుటి వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. సో కాబట్టి మనకి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని మనం డిఫరెన్షియేట్ చేయాలని అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే ఈ వేరియన్స్ అనేది మనకి చాలా అవసరం అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో డిఫరెన్సెస్ కెన్ బి సోర్సెస్ ఆఫ్ క్రియేటివిటీ. ఎప్పుడైతే డిఫరెన్సెస్ అనేది మనకు ఉంటాయో అప్పుడే మనకు క్రియేటివిటీ అంటే కొత్తదనానికి ఈ డిఫరెన్సెస్ అనేది ఒక సోర్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత క్యాజువాలిటీ. సో క్యాజువాలిటీ మీన్స్ సమ్టైమ్స్ ప్రాబ్లమ్స్ విల్ స్టిల్ అరైజ్ ఈవెన్ వెన్ ద బెస్ట్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ మేడ్. సో మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా.
managers need to find the root cause of the problem so that they won't get worse. కాబట్టి మేనేజర్ అనే వ్యక్తి ఏం చేయాలంటే రూట్ కాజ్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబ్లంకి. సో ఆ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ ప్రాబ్లమ్ని రూట్ నుంచి తీసేయచ్చు. తద్వారా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్గా సాల్వ్ అయిపోతుందని చెబుతున్నాడు. తర్వాత మేనేజ్డ్ ప్యాషన్. సో తర్వాత నెక్స్ట్ ప్రిన్సిపల్ ఈజ్ మేనేజ్డ్ ప్యాషన్. సో దీనిలో ఏం చెప్తున్నాడంటే ఎంప్లాయీ మోరల్ కెన్ బి మేజర్ డ్రైవర్ ఆఫ్ కంపెనీ గ్రోత్. సో ఎంప్లాయీ యొక్క మోరల్ అనేది అంటే ఎంప్లాయీ యొక్క విలువలు అంటే అతను ఎంత విలువలు కలిగి ఉన్నాడు అనే దాని మీదే మనకి కంపెనీ అనేది డెవలప్ అవటం లేదా అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఎంప్లాయీకి హై మోరల్ అనేది ఉంటే కనుక ఆటోమేటిక్గా కంపెనీ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా పనిచేస్తారు, ఎక్కడా కూడా అన్వాంటెడ్ థింగ్స్ అవి కూడా జరగవు. సో ప్రతి ఒక్కళ్ళు హౌ టు కమ్ అచీవ్ ద గోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవరీ ఎంప్లాయీ. అదే అవుతుంది కాబట్టి అప్పుడు అల్టిమేట్గా కంపెనీ కూడా గ్రోత్ అవుతుంది. సో దానికి ఏం కావాలంటే ఎంప్లాయీకి హై మోరల్ ఉండాలి. సో మేనేజర్స్ మస్ట్ బి ఏబుల్ టు ఇన్స్పైర్ దేర్ సబార్డినేట్స్ టు బి ప్యాషనేట్ ఎట్ వర్క్. కాబట్టి మేనేజర్ అనేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలంటే తన కింద పని చేసే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలంటే వర్క్ చేయటం పట్ల వాళ్ళకి ఆసక్తిని కల్పించాలి. సో పనిని సరదాగా చేయించగలగాలంటే ఎంప్లాయీకి ఏదో బరువుగా కష్టంగా ఉండకూడదు వర్క్ ఇస్తే. సో దాన్ని ఆడతా పాడతా చేసే విధంగా మనం చే చే పని చేయించాలి, ఆడతా పాడతా పని చేయించాలి. అప్పుడు పని చేస్తున్నట్టు తెలియదు, పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అది మేనేజర్కి ఉన్నటువంటి మంచి స్కిల్ అనమాట. తర్వాత హ్యూమిలిటీ. సో హ్యూమిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంటే. కాబట్టి నో వన్ వాంట్స్ టు వర్క్ విత్ అన్ అగ్రెసివ్ నో ఇట్ ఆల్. సో ఎవరు అగ్రెసివ్గా పనిచేయాలనుకోరంటే భయపడుతూ పనిచేయాలని ఎవరు అనుకోరు, చెప్పాను ఇంతకుముందు ఆల్రెడీ. సో ఆడుతూ పాడుతూ పని చేయించాలి, అంతేగాని అగ్రెసివ్గా పని చేయించకూడదు. దట్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఆపరేషన్స్ మేనేజర్స్ టు పొజిషన్ దెమ్సెల్వ్స్ యాజ్ ఆర్డినరీ పీపుల్ హూ డోంట్ నో ఎవ్రీథింగ్ అండ్ కెన్ ఆల్సో మేక్ మిస్టేక్స్. కాబట్టి ఆర్డినరీ పీపుల్ అన్ని విషయాల గురించి తెలియవు కాబట్టి వాళ్ళు కొన్ని తప్పులు చేయడం అనేది జరుగుతుంది, అది కామనే. కాబట్టి ఆ తప్పులు చేశారని చెప్పి వాళ్ళ మీద మనం అగ్రెసివ్గా వెళ్ళడం, వాళ్ళని అరవటం, తిట్టడం లాంటివి చేయకూడదు. సో వాళ్ళ తప్పుల్ని వాళ్ళు సవరించుకునే విధంగా, వాళ్ళు తెలుసుకునే విధంగా చేసి వాళ్ళు మరలా తప్పుని రిపీట్ కాకుండా చూసుకుంటూ ఉండాలి. దానికి సరదాగా ఉండాలి. సో అంటే జోవియల్గా ఉండి పని చేయించాలి. తప్పుల్ని చేస్తే సున్నితంగా మందలించాలి, అంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా మందలించాలి, పని చేయించాలి. అది హ్యూమిలిటీ. తర్వాత సక్సెస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈజ్ సక్సెస్. సో మేనేజర్స్ హ్యావ్ టు బి ఏబుల్ టు క్లియర్లీ డిఫైన్ వాట్ దే కన్సిడర్ సక్సెస్ఫుల్. అంటే ఎంప్లాయీ అదే మేనేజర్ అనే అతను ఎంప్లాయీ అనే అతన్ని సక్సెస్ఫుల్ అని చెప్పి గుర్తించాలి అని అంటే ఏం చేయాలి, ఎంప్లాయీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది క్లియర్గా డిఫైన్ చేయాలి. సో నువ్వు ఈ పని చేస్తే ఇది రీచ్ అయితే నువ్వు సక్సెస్ అయినట్టు నేను ట్రీట్ చేస్తానని చెప్పి అతను మనం క్లియర్గా చెప్పాలి ఎంప్లాయీకి. అప్పుడు అతను దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కాబట్టి నువ్వు క్లారిటీ ఉంది, అతను ఏం చేస్తాడు అంటే మేనేజర్ గివ్ క్లారిటీ అబౌట్ వాట్ ఈజ్ అచీవింగ్. ఓకే, సో దట్ ఎవ్రీ వన్ ఇన్ ద కంపెనీ విల్ హ్యావ్ ద పారామీటర్స్ టు వర్క్ విత్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ టార్గెట్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో టార్గెట్స్ని అచీవ్ చేసే సందర్భంలో కాబట్టి వాటన్నిటిని కూడా మనం క్లియర్గా డిఫైన్ చేసి ఆ టార్గెట్స్ అనేది ఎవరెవరికి ఏంటి, సో దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ అనే వాటిని క్లియర్గా డిఫైన్ చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాటిని తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అదే సక్సెస్కి కాజ్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. సో చేంజ్. నెక్స్ట్ వన్ ఈజ్ చేంజ్. సో చేంజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్పు కోరుకుంటాం, సో అది ప్రతి చోట వాడుతూ ఉంటాం. సో ఎవ్రీ వన్ ఇన్ ద కంపెనీ మస్ట్ లెర్న్ టు అడాప్ట్ టు మార్కెట్ చేంజెస్. కాబట్టి మార్కెట్లో వస్తున్నటువంటి చేంజెస్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళది, ఒకళ్ళు కాదు అందరూ తెలుసుకోవాలి. సో దిస్ ఇంక్లూడ్స్ అండర్స్టాండింగ్ కస్టమర్స్. దీనివల్ల మనం ఏంటంటే కస్టమర్స్ని అర్థం చేసుకోగలుగుతాం. టార్గెట్ క్లయింట్స్, మన క్లయింట్స్ ఎవరు, మనం ఎవరిని టార్గెట్ చేయాలి అంటే టార్గెట్ అంటే ఇక్కడ ఏదో వాళ్ళని కొట్టాలని తిట్టాలని కాదు. మన ప్రోడక్ట్ అమ్ముతున్నాం అంటే ఈ ప్రోడక్ట్ని ఎవరు కొంటారు, సో మనకి టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ వాట్ దే వాంట్, అదేవిధంగా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ అఫ్ కోర్స్ ఆల్సో ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ఆటోమేటెడ్ సొల్యూషన్స్ సో దట్ ద కంపెనీ ఈజ్ ఆల్వేస్ వన్ స్టెప్ అహెడ్. వీటన్నిటికీ ఆటోమేటెడ్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో వాటిని ఉపయోగించుకుంటూ మనం ఈ చేంజ్ అనే దాన్ని మనం ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు. తర్వాత సో నెక్స్ట్ టాపిక్ దీంట్లో సో ప్రిన్సిపల్స్ అయిపోయినాయి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. నౌ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్, జస్ట్ ఐ గివ్ ద నేమ్స్ ఓన్లీ. సో
I'm not discussing all the things, simply I'm giving outlines. So it is not an important one. So first one is strategic management. So in the strategic management, the policies and uh, strategies to develop the organization, how to develop the organization, how to success in the business అనేది మొత్తం కూడా ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో చెప్తారు. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంటే దీన్ని మనం ఒక విధంగా చెప్పాలంటే, సో ఇది టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. సో దీంట్లో మొత్తం కూడా వైజ్ పీపుల్ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారంటే ఎక్కువ తెలివి కలిగిన వాళ్ళు. ఎందుకంటే వ్యూహాన్ని రచించాలంటే దానికి చాలా తెలివితేటలు కావాలి కాబట్టి జనరల్గా ఎఫిషియెంట్ పీపుల్ మాత్రమే ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ని బాగా నేర్చుకోగలుగుతారు, వాళ్ళు మాత్రమే స్ట్రాటజీస్ని డెవలప్ చేయగలుగుతారు. తర్వాత సేల్స్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మార్కెటింగ్ పార్ట్. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మార్కెటింగ్. సో అంటే సేల్స్ని మనం ఏ విధంగా మేనేజ్ చేయాలి, సో హౌ టు ఇంప్రూవ్ ద సేల్స్ అండ్ హౌ టు మేనేజ్ ద సేల్స్ అంతా కూడా మనకి ఇక్కడ సేల్స్ మేనేజ్మెంట్లో తెలుసుకుంటాం. తర్వాత మార్కెటింగ్ మేనేజ్మెంట్స్. సో సేల్స్ వేరు, మార్కెటింగ్ వేరు. సో సేల్స్ అంటే ఏంటంటే జనరల్గా కొంటారు, మార్కెట్ ఉంటుంది, ఆల్రెడీ దెర్ ఈజ్ అ మార్కెట్. సో మనం కొత్తగా మార్కెట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది, కొత్తగా కస్టమర్స్ని ఐడెంటిఫై చేయాల్సిన పని లేదు. సో ఆల్రెడీ ఉన్నటువంటి ప్రోడక్ట్ లేదంటే కొత్త ప్రోడక్ట్లో నువ్వు లాంచ్ చేస్తావు, సో డైరెక్ట్గా అమ్ముకుంటావు, సో నో ప్రాబ్లం. సో కొనేవాళ్ళు రెడీగా ఉంటారు అక్కడ. సో సేల్స్ మేనేజ్మెంట్ కాబట్టి సేల్స్ని మేనేజ్మెంట్ అనేది ఒక పార్ట్. తర్వాత మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఏంటంటే కొనాలి అనే ఆలోచన లేనివాడు కూడా కొనాలి అనే ఆలోచనని తెప్పించడం, వాడిని కొనేటట్టుగా చేయడం, దట్ ఈజ్ మార్కెటింగ్. సో సేల్స్ వేరు, మార్కెటింగ్ వేరు. ఇప్పుడు వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళావు, అక్కడ మార్కెటింగ్ ఏం చేయరు, మార్కెట్ అని పేరే, కానీ అక్కడ మార్కెటింగ్ ఏం జరగదు యాక్చువల్గా. అక్కడ ఆల్రెడీ కూరగాయలు ఉంటాయి, సో అందరూ పిలుస్తూ ఉంటారు, నీకు నచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటావు, ఖచ్చితంగా కొనాల్సిందే కదా ఎవరో ఒకళ్ళ దగ్గర అయితే. కాబట్టి అక్కడ పెద్దగా దాన్ని నువ్వేమి కొనండి అని చెప్పి తినడాల్సిన అవసరం లేదు. అయితే ఎదుటివాడిని నువ్వు వచ్చిన వాడిని ఆకట్టుకోవడానికి ఏం చేస్తావు, అందరి మీద ₹1 తక్కువకి పిలుస్తావు, సో అప్పుడు నీ దగ్గరికి వస్తాడు. అదొకటే నువ్వు చేసే టెక్నిక్. సో అంతేగాని దట్ ఈస్ నాట్ ఏ ప్యూర్ మార్కెటింగ్. కాబట్టి సేల్స్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ. సో ఆల్రెడీ మనకు కస్టమర్ బేస్ ఉంటుంది, సేల్స్ ఉంటాయి, సో దానికోసం నువ్వు పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. తర్వాత మార్కెటింగ్ మేనేజ్మెంట్లో మాత్రం ప్రోడక్ట్ నమ్మాలి. అంటే నువ్వు నేను నా దగ్గరికి సపోజు ఎవరో మీరే వచ్చి నా దగ్గరికి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి కొనండి అన్నారు, సో నేను కొన్నాం అంటున్నాను, ఎంతసేపటికి నేను కన్విన్స్ కాల. సో ఫైనల్గా నాకు ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ఫైనల్గా నన్ను కన్విన్స్ అయ్యేటట్టుగా చేసి మా ప్రోడక్ట్ని నాకు అమ్మి వెళ్ళావు. సో అప్పుడు అది మార్కెటింగ్ అనమాట, అర్థమైందా? సో కాబట్టి అంటే కొనాలి అనే ఆలోచన లేని వాడి చేత కూడా కొనిపించడం అనేది మార్కెటింగ్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ పబ్లిక్ రిలేషన్స్. సో పబ్లిక్ రిలేషన్స్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే. అంటే మనం ఆర్గనైజేషన్ కూడా పబ్లిక్ తోటి రిలేషన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో అంటే కంపెనీ పట్ల ప్రజలకు ఏ అభిప్రాయం ఉంది, పబ్లిక్లో ఎటువంటి ఒపీనియన్ ఉంది, సో ఇవన్నీ కూడా మనం పబ్లిక్ రిలేషన్స్ ద్వారా తెలుసుకోగలుగుతాం. తర్వాత ఆపరేషన్స్ మేనేజ్మెంట్, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ వన్. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో హౌ టు మేనేజ్ దట్ ఆపరేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. Then supply chain management. Chain management means so how you deliver how to distribute the product to end user. That is nothing but supply chain management. సో అంటే సప్లై అనేదాన్ని మనం ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం, ఆ చైన్ అనేదాన్ని ఏ విధంగా మనం ఎక్కడ బ్రేక్ అవ్వకుండా కంటిన్యూగా ప్రోడక్ట్ అనేది మన దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఎండ్ యూజర్కి వెళ్ళే వరకు కూడా ఎక్కడ కూడా డిలే అవ్వకుండా మనం ప్రోడక్ట్ అనేదాన్ని పంపించగలగాలి. అంటే ఫైనల్గా టార్గెట్ కస్టమర్కి రీచ్ అవ్వాలి. అలా రీచ్ అయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత అంతా కూడా ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ మనకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రొక్యూర్మెంట్ అంటే కంపెనీకి సంబంధించి మనం కొనాల్సిన ఐటమ్స్ చాలా ఉంటాయి. సో ఫ్యాక్టరీలో అయితే రా మెటీరియల్స్ కొనాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొనడం అనేది మొత్తం కూడా కొనడం, రా మెటీరియల్స్ అంతా చూసుకోవడం, కొనడం అంతా కూడా మనకి ప్రొక్యూర్మెంట్లో జరుగుతుంది. తర్వాత ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ మేనేజ్మెంట్. సో అంటే ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలన్నింటినీ నమోదు చేసుకుని, రికార్డ్ చేసుకుని, సో వాటిని అనాలిసిస్ చేసి వాటికి అనుగుణంగా రిపోర్ట్స్ తయారు చేసి కంపెనీ నష్టాల్లో ఉందో లాభాల్లో ఉందో మొత్తం కూడా మనం ఈ ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, దట్ ఈస్ ఆల్రెడీ డిస్కస్డ్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నంత దాని గురించే. సో ఆల్రెడీ ఫస్ట్ అదే మీకు మాట్లాడుకున్నాం. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే సారీ మీకు కాదు. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే హౌ టు మేనేజ్ ద పీపుల్, అంటే ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా
ఆర్గనైజేషన్లో ఎఫెక్టివ్గా పనిచేసే విధంగా 100% అతని యొక్క ఎఫిషియన్సీని మనం ఆ, ఉపయోగించుకోవడానికి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ ఐటీ మేనేజ్మెంట్ అంటాం. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం వాళ్ళ. సో ప్రతి ఒక్క బిజినెస్లో కూడా ఐటీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దాన్ని మేనేజ్ చేయడం అనేది ఒక పార్ట్. తర్వాత ఆర్ఎండి మేనేజ్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్ మేనేజ్మెంట్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్. సో ఆర్ఎండి అంటే కొత్త వస్తువులను కనిపెట్టడం, వాటిని డెవలప్ చేయడం అనేది మొత్తం కూడా ఆర్ఎండి మేనేజ్మెంట్లో జరుగుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటాం. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ కంపెనీ అయినా డెవలప్ అవ్వాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, సో దాంట్లో ఆర్ఎండి అనేది బాగుండాలి. సో ఆర్ఎండి అనేది బాగుంది, రీసెర్చ్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్ని మనం కస్టమర్స్కి అందించవచ్చు. తద్వారా మన యొక్క సేల్స్ను కూడా మనం పెంచుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఆర్ఎండి అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆర్ఎండి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెర్చ్ చేయటం, డెవలప్ చేయటం వాటిని, సో వాటిని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. తర్వాత ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఏంటంటే, సో కొన్ని కంపెనీస్లో మనకి ప్రొడక్షన్లో మనకి ఇంజనీర్స్ యొక్క అవసరం కూడా ఉంటుంది. అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అని, లేకపోతే ఈ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అని, సో తర్వాత ఇంకా సాఫ్ట్వేర్ సంబంధించి సాఫ్ట్వేర్స్ కావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని మనం 100% ఫుల్ఫిల్ చేయాలి. అదేవిధంగా వాటిని ప్రాపర్గా మేనేజ్ కూడా చేయాలి. సో ఇంజనీరింగ్ అనేదాన్ని ప్రాపర్గా మేనేజ్ కూడా చేయాలి. అంటే మనకి ఎంత మేరకు అవసరం అంతవరకు మనం వాటిని 100% ఉపయోగించుకుని, సో అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ టెక్నాలజీ యూటిలైజేషన్. అంటే మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, మనకు సంబంధించినటువంటి టెక్నాలజీ, ఆ టెక్నాలజీ మనం త్రూ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ద్వారా మనం వాటిని ఉపయోగించుకోగలుగుతాం, వాటిని ప్రాపర్గా మేనేజ్ చేయగలుగుతాం. తర్వాత క్వాలిటీ మేనేజ్మెంట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ డెవలపింగ్ ద ప్రొడక్ట్ ఆర్ ప్రొడ్యూసింగ్ ద ప్రొడక్ట్, సో క్వాలిటీ చెక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఇస్తావో నీకు రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు. సో ఎప్పుడైతే నువ్వు క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ ఇస్తావో నీకు రిపీటెడ్ కస్టమర్స్ రారు. ఒకసారి కొంటారు, మానేస్తారు అంతే, ఇంకోసారి నీ ప్రోడక్ట్ ఎవరు కూడా కొనరు. అర్థమైందా మీకు క్లియర్గా? సో నీకు రిపీటెడ్ కస్టమర్స్ రావాలి అంటే, నీ ప్రోడక్ట్ కొన్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ కొనాలి అని అంటే, నువ్వు క్వాలిటీ ఇవ్వాలి, క్వాంటిటీ మంచి క్వాంటిటీ ఇవ్వాలి, స్టాండర్డ్స్ ఉండాలి, సో మంచి సర్వీస్ ఇవ్వాలి. సో క్వాలిటీ ఈజ్ ద ఫస్ట్ అండ్ క్వాంటిటీ ఈజ్ ద సెకండ్ వన్. అంటే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. అంటే ఎంత క్వాంటిటీ ఇచ్చాను కదంటే, క్వాలిటీ లేనిది ఎక్కువ ఇచ్చినా కానీ ఉపయోగం ఉంది. అంటే మనకి పాత సామెత కూడా ఉంది. అంటే గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కరవ పాలు కడువైనైనా ఉపయోగం ఏమి అని చెప్పేది ఒక సామెత ఉంది. అంటే ఆవు పాలు గరిటైనా చాలు, అదే గాడిద పాలు ఎన్నిదైనా ఏముంది, ఉపయోగం ఉంది అని చెప్పి ఒక సామెత ఉంది. అంటే దాని అర్థం ఏంటి? క్వాలిటీ ఉన్నది కొంచెం ఇచ్చినా ఇబ్బంది లేదు, సాటిస్ఫై అవుతారు, తక్కువ క్వాంటిటీ అయినా. సో క్వాలిటీ లేనిది నువ్వు ఎంత ఎక్కువ ఇచ్చినా ఉపయోగం ఉంది. సో నువ్వు సపోజ్ ఇంటికి ఎవరో వచ్చారండి, నువ్వు 10 రకాల ఐటమ్స్ చేసావు. సో 10 రకాల ఐటమ్స్ బాగోలేదు, నువ్వు పెట్టావు వాళ్ళ ముందు, క్వాంటిటీ బ్రహ్మాండంగా ఉందంటే 10 రకాల ఐటమ్స్ పెట్టావు ప్లేట్లో, బట్ కానీ అవి తినడానికి బాగాలేదు, టేస్ట్గా లేవు. వాట్ ఈస్ ద యూజ్? యూజ్ ఏమన్నా లేదు కదా. సో కాబట్టి నువ్వు ఎంత క్వాంటిటీ పెట్టావని ఎవరో చూడరు, కొంచెం పెట్టినా నీట్గా టేస్ట్ ఉన్నది పెట్టావు అనుకోండి, సంతృప్తిగా తింటారు, వెళ్ళిపోతారు. 2 కూరలైనా, నువ్వు 10 కూరలు పెట్టి బాగోలేకుండా పెట్టిన ఉపయోగం ఉంది, ఎవరు తినరు కదా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎంత క్వాంటిటీ ఇచ్చావు అనేది కస్టమర్ పెద్దగా ఆలోచించడు కానివ్వండి, క్వాలిటీ చూస్తాడు. అంటే క్వాలిటీ బాగుంటే తక్కువ క్వాంటిటీ ఇచ్చినా అడ్జస్ట్ అవుతాడు. ఎందుకంటే క్వాలిటీ బాగుందిలే, వాళ్ళు ఆ క్వాలిటీ ఎంత క్వాలిటీ ఇచ్చారంటే అంతకు మించి క్వాంటిటీ ఇవ్వలేరు మనకి ఇచ్చినటువంటి ప్రైస్లో అని చెప్పి మనం కూడా అర్థం చేసుకుంటాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే నీకు రిపీటెడ్ కస్టమర్ కావాలంటే యూ మెయింటైన్ క్వాలిటీ. తర్వాత నెక్స్ట్ ఇన్నోవేషన్ మేనేజ్మెంట్. ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ మీన్స్, సో ఎప్పుడు మనం కొత్తగా, ఇది ఆర్ఎండ్కి రిలేట్ అయింది అంటే ఇన్నోవేషన్స్ అంటే కొత్త కొత్త ఆలోచనలతోటి, కొత్త కొత్త ఆవిష్కరణలతోటి మనం ముందుకెళ్ళాలి ఆర్గనైజేషన్లో. ఎందుకంటే కస్టమర్ ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటే, ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, సో మొబైల్స్లో రోజుకో రకం వస్తున్నాయి. దగ్గరగా దరిదాపుకు మనకి ఇండియాలో ఇప్పుడు 30-40 కంపెనీలు మనకి మార్కెట్లో పోటీ పడుతున్నాయి, చిన్నవి పెద్దవి. మరి ఇన్ని కంపెనీలు ఉన్నప్పుడు ఏదో ఒక కొన్ని కంపెనీలు మాత్రమే కస్టమర్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నాయి. అంటే వాళ్ళు దే ఆర్ గివింగ్ న్యూ టెక్నాలజీస్ అండ్ న్యూ ఫీచర్స్ ఇన్ దేర్ మొబైల్స్. అంతే కదా, వాళ్ళ యొక్క మొబైల్స్లో వాళ్ళు కొత్త ఫీచర్స్ని అవి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో వాటికి కస్టమర్ అట్రాక్ట్ అవుతున్నాడు, కొనుక్కుంటున్నాడు.
అంటే ఇది ఇన్నోవేషన్ మేనేజ్మెంట్. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. సో వాటిని ఏ విధంగా మనం కమర్షియలైజ్ చేసుకోవాలి, వాటిని మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు మనకు ఉన్నటువంటి పరిధిలో అనేది మనం చూసుకుని, మన వల్ల అయితే మనం చేయాలి, అయితే అది వేరే వాళ్ళకన్నా ఇచ్చేసి మనం చేసుకుంటే మనకి దాని ద్వారా కొంత ప్రాఫిట్ అనేది కూడా రావడం జరుగుతుంది. బట్ ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద మేజర్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే.